హాయ్ నమస్తే వెల్కమ్ టు మర మీడియా నేను మీ కేవీఆర్. రెండు తెలుగు రాష్ట్రాలకు మీడియా మొగల్గా ముద్రపడిన చెరుకూరి రామోజీరావు ఇవాళ తెల్లవారుజామున 3:45 మృతి చెందారు. ఆయన తీవ్రమైన బీపీ లెవెల్స్ పెరిగిపోవడంతో నిన్న స్టార్ హాస్పిటల్ కి బంధువులు తరలించారు. అయితే ట్రీట్మెంట్ తీసుకుంటుండగానే ఆయన అనంతలోకాలకు వెళ్ళిపోయారు. వాస్తవానికి అంటే 1974లో ఈనాడు పత్రికకు ముందు ఆయన ప్రస్థానం చాలా అంటే ఒక సామాన్య వ్యక్తిగానే ఉండేవారు. పచ్చళ్ళ వ్యాపారం చేసే రామోజీరావు ఆ తర్వాత అనూహ్యంగా 1974లో పత్రిక పెట్టి తెలుగు ఆత్మగౌరవాన్ని కాపాడే విధానం ఏదైతే ఉందో ఈ రోజు అంటే ప్రభుత్వాలను శాసించే స్థితికి ఆయన ఎదిగారు. మొన్నటి ఎన్నికల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమిలో ఆయనదే సింహభాగం అని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా జరుగుతుంది. ఒకసారి ఆయన మీడియాలో సృష్టించిన సంచలనాలు ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సాంప్రదాయ పద్ధతులకు పూర్తిగా వ్యతిరేకం రామోజీరావు. వామపక్ష భావజాలం ఉండేది. ఇలా ఎందుకు చేయకూడదు, ఇలా ఎందుకు వీలు కాదు అనే ఆలోచనలు సాగించేవారు. విజయవాడ కేంద్రంగా దినపత్రికలు వస్తుంటే తెలుగు రాష్ట్రం నలుమూలలకు మధ్యాహ్నం సాయంత్రం వేళలకు అందుతుండేవి. ఉదయాన్నే ఎందుకు ఇవ్వలేమనే ఆలోచన నుంచి పుట్టింది విశాఖలో ఈనాడు పత్రిక. విశాఖ కేంద్రంగా 3 జిల్లాలకు ఉదయాన్నే పత్రికను అది కూడా అరగంట లోపే అందించడం అన్నది ప్రధాన లక్ష్యం. అప్పట్లో విలేకరులు అంటే జిల్లాకు ఒకరుంటే గొప్ప, అలాంటిది పట్టణానికి ఒకరనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇందుకోసం కాస్త బాగా రాసేవారు దొరకడం అరుదుగా ఉండేది. అందుకే ఎక్కువగా ఉపాధ్యాయులను విలేకరులుగా తీసుకున్నారు. ఆరంభంలో పార్ట్ టైమర్లుగా అన్నమాట. ప్రతి దినపత్రికకు యజమాని ఎవరైనా ఎడిటర్గా ఎవరో ఒకరు ఉండేవారు. ఈనాడుకు మాత్రం ఎడిటోరియల్ బోర్డు ఉండేది. ఎడిటర్గా రామోజీ పేరు మాత్రమే ఉండేది. సెక్స్ సంబంధిత విషయాలు బహిరంగంగా మాట్లాడటం అంటే అదో ఆరో వింత అనుకునే రోజుల్లో వారం డాక్టర్ సమరంతో సెక్స్ సమస్యలు సమాధానాలు అంటూ ప్రారంభించి హస్తప్రయోగం అనే పదాన్ని జనబాహుల్యంలోకి విపరీత ప్రచారంలోకి రావడానికి కారణం రామోజీనే. దినపత్రిక అంటే దినఫలాలు వారఫలాలు అంటూ జ్యోతిష్యం లేకుండా ఊహించలేని రోజులు. కానీ రామోజీ తన దినపత్రికలో వారఫలాలు దినఫలాలకు తిథి వారం వర్జం అనే వాటికి చోటివ్వలేదు. ఆధ్యాత్మిక వ్యాసాలు ఆమర్ దూరం దశాబ్దాల పాటు అలాగే నడిపారు. రామోజీకి పెద్ద కొడుకు కిరణ్ మాత్రం దైవభక్తి ఎక్కువే. అందుకే కిరణ్ హాయం వచ్చాక దిన వార ఫలాలు ఆధ్యాత్మిక వ్యాసం ప్రారంభమైంది. ఓ దినపత్రిక తనకు కావాల్సిన క్వాలిటీ సిబ్బంది కోసం ఓ స్కూల్ స్టార్ట్ చేయడం అన్నది ఈనాడు జర్నలిజం స్కూల్ తోనే మొదలైంది. ప్రతి ఏరియాలో స్వంత కార్యాలయాలు, ప్రింటింగ్ యూనిట్లు ప్రారంభమైంది ఈనాడుతోనే. ఈనాడు కోసం స్వంత ఫాంట్ ఏర్పాటు చేసుకున్నారు. పదాలు అక్షరాల మధ్య పొందిక, స్పేస్ సేవింగ్ ఇలా అన్ని చూసుకొని దాన్ని రూపుదిద్దారు. ఈనాడు కోసం ఓ పదకోశం ప్రత్యేకంగా తయారు చేయించారు. ఇక ఈనాడులో పని విధానాలు, క్వాలిటీ చెక్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇన్ హౌస్ మార్కెటింగ్ అనేది మన వనరులు మనం వాడుకోవడం అనేది ఈనాడు చూసి నేర్చుకోవాలి. రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్లు అవుతుంటే వాటిని మా సినిమా పేజీకి అడ్వాంటేజ్గా మార్చడం అన్నది అతి చిన్న ఉదాహరణ మాత్రమే. సో ఇలాంటి సంచలనాలకు ఎన్నింటినో రామోజీరావు ఈనాడు కేంద్ర బిందువుగా మార్చారు. ఆ తర్వాత ఆయన అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ అధినేతలతో ఆయన నెరిపిన విధానం ఏదైతే ఉందో అంటే కొన్ని ప్రభుత్వ అధినేతలకు ఆయన రాజగురువుగా వ్యవహరించిన విధానం కూడా అప్పట్లో సంచలనం అనమాట. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రామోజీరావే రాజగురువు అని కూడా సంబోధిస్తుంటారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా అమరావతికి పేరు నామకరణం చేసింది కూడా రామోజీరావే అని చెప్పి స్వయంగా చంద్రబాబే బహిరంగంగా ప్రకటించిన సందర్భం కూడా మనం చూసినాం. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధానిగా చెరుకూరి రామోజీరావే కలలు కన్నారని కూడా చెప్తా ఉంటారు. సో మరి ఆయన కళలను సాకారం చేస్తారా లేదా అన్నది చూడాలి. మొత్తం మీద చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రి చేయడంలో రామోజీ కీలక పాత్ర. ఊపిరి పోసుకొని ఆయన చివరి రోజుల వరకు బతికారు. కానీ ఆయన ప్రమాణ స్వీకారం చేయకుండానే ఆయన అనంతలోకాలకు వెళ్ళిపోవడం టీడీపీ శ్రేణులను బాగా వేధిస్తుంది అనమాట. సో మొత్తం మీద ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మైరా మీడియా తరఫున కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.